ఈరోజు రాష్ట్రంలో ఈ సాధారణ ఎన్నికల్లో చారిత్రకమైన ఫలితాలు వచ్చాయి. అందులో ముఖ్యంగా కడప నియోజకవర్గం గత 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఊసు లేకుండా ఉన్న నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడము, ఇది చంద్రబాబు నాయుడు గారికి కడప జిల్లా నుంచి మేము ఇచ్చే ఆయనకు బహుమతి. కడప కంచుకోటను బద్దలు చేశాం. ఈ యొక్క విజయానికి ముఖ్య కారణము కడప నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, మీడియా ప్రతినిధులు అందరూ, మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ. గత 20 సంవత్సరాల నుంచి రెడ్డప్ప గారి రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీ నుంచి ఎవరు గెలవలేదు, మీరు గెలవలేకపోయినారు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు, మీరు కార్పొరేటర్ స్థాయిలో గెలిచారా, వార్డు స్థాయిలో గెలిచారా, మీరు ఎవరు, ఎక్కడి నుంచో వచ్చారు, ఇక్కడ ఉండరు, వెళ్ళిపోతారంటూ అబాకులు చబాకులు అందరూ వాగిన వాళ్ళకందరికీ ఒకటే సమాధానము. 20 సంవత్సరాల నుంచి మేము గెలవలేదన్న వాళ్ళకందరికీ ఇక్కడ గెలిచాము. దీనికి ముఖ్య కారణము కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఓట్లేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఈ విజయం మా మామయ్య రెడ్డప్ప గారి రాజగోపాల్ రెడ్డి గారికి అంకితం చేస్తున్నాము. అలాగనే ఈ నిమిషం నుంచి కడప నియోజకవర్గంలో గత 9 నెలల నుంచి మేము తిరిగి ఇక్కడున్న సమస్యలు తెలుసుకొని ఇక్కడ మేము చేస్తానన్న ప్రతి ఒక్క వాగ్దానాన్ని మేము ప్రతి ఒక్క రోజు గుర్తుపెట్టుకొని దాన్ని ఎలా సాధించాలని దాని మీద ఇక్కడి నుంచి పనిచేస్తాము. కడప నియోజకవర్గంలో ఇంతవరకు వాళ్ళు చూడలేని విధంగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి వాళ్ళకి సేవ ఎలా చేస్తారనేది మేము నిరూపించి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి మాకు సహకరించిన, నేను దాదాపు 9 నెలల నుంచి మీతో దాదాపు ఎవ్రీ 2 డేస్కి 3 డేస్కి ఒకసారి మీడియా ప్రతినిధులతో కలవడం జరుగుతోంది. వాళ్ళు వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తూ వస్తున్నారు. వాళ్ళు నన్ను ట్రైన్ కూడా చేయడం జరిగింది. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా ఇది కడప నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మహిళకు కేటాయించాలా, మహిళ ఉండాలా అని ఆలోచించడంతోనే మా విజయం ఆల్రెడీ అక్కడే డిసైడ్ అయిపోయింది. ఈరోజు ఒక మహిళగా కడప నియోజకవర్గం నన్ను దగ్గరికి తీసుకుంది. వాళ్ళ అక్క, చెల్లి, వాళ్ళ బిడ్డలాగా తీసుకుంది. కడప నుంచి ఫస్ట్ మహిళగా నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాను. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఒక మహిళను కూడా ఇక్కడ ఏ పార్టీ నిలబెట్టడం జరగలేదు, గెలవడం జరగలేదు. ఇది చారిత్రాత్మకం. అలాగనే కడప మాది, మా గడ్డ అడ్డ అన్న వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను, మీ కోట బద్దలు కొట్టేశాము. ఈ యొక్క ఎలక్షను అమ్జద్ బాషా గారు ఇప్పుడు ఓడిపోయిన వ్యక్తితో ఎలక్షన్ అనుకుంటున్నారు, కానీ లాస్ట్ 3 రోజులు ఎలక్షన్కు ముందు ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అమ్జద్ బాషా గారు తప్పు చేశారు, ఆయన ముఖం చూడొద్దండి, నా ముఖం చూసి ఓటేయండి అని అడిగారు. నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాను. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంతా చాలా ముందు ఈ స్పెక్యులేటివ్ వాటికి అంతా మనం సమాధానాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ముఖ్యంగా మనం వెళ్ళేసి మన కార్యకర్తలు, మన నాయకులను కలవాల్సింది. ఈ యొక్క విజయంలో వాళ్ళ పాత్ర అన్నిటికంటే ముఖ్యమైనది. దాన్ని డెఫినెట్గా శ్రీనివాస్ రెడ్డి గారికి ఈరోజు కడప నియోజకవర్గంలో 5 గెలిచినాం కదండి, 4గా గెలిచింది పార్లమెంట్, 5 గెలిచినారు. ఆయన అధ్యక్షతనే గెలిచారు. ఇది శ్రీనివాస్ రెడ్డి గారు కడప పార్లమెంట్ అధ్యక్షులు. జిల్లా డెఫినెట్గా ఆడవాళ్ళు, మహిళలు నన్ను దగ్గరగా చూసుకున్నారు, దగ్గరగా నన్ను నమ్మారు. నేను వాళ్ళకి చేసిన వాగ్దానాలు తీరుస్తానన్నారు. వాళ్ళకు మహిళ కావాలని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు కాబట్టి ఈరోజు మహిళను గెలిపించడం జరిగింది. అలాగనే మీ అందరికీ తెలుసు, కడప నియోజకవర్గంలో మహిళను ఎలా దుర్భాషలాడారో, మహిళలకు ఎలా అవమానం చేశారో, ఆ అవమానం చేసిన వాళ్ళకందరికీ కడప నియోజకవర్గంలో ఉన్న మహిళలందరూ బుద్ధి చెప్పారు. ఈరోజు క్యాబినెట్ బెడ్స్లో కన్ఫర్మ్ అనుకుంటారా? ఈ స్పెక్యులేటివ్ వాటికంతా నేను ఇప్పుడే ఇవ్వదలుచుకోలేదు. మనం ముందు వెళ్ళేసి మనల్ని గెలిపించిన వాళ్ళకందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళతో మన
మనం కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది నాకు ముఖ్యమైన విషయము. డెఫినెట్గా ఆ టైం వచ్చినప్పుడు ఫైనల్గా మీ ప్రచారంలో భాగంగా మీ కార్యకర్తలు మీకోసం పనిచేసి అక్రమ కేసులు బనాయించుకున్నారు. వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తున్నారు? వాళ్ళకు ముందు నేను ఉంటానండి. నేను ఆల్రెడీ చెప్పాను, 9 నెలల నుంచి చెప్తున్నాను. దేనికి భయపడకండి, మార్పు తథ్యం. మనం భయపడ్డం అనేది వాళ్ళ చేతుల్లో ఆయుధం, వాళ్ళ చేతుల్లో ఏ ఆయుధం లేదు. మన భయం వాళ్ళ ఆయుధము, మనం ఏం భయపడాల్సిన అవసరం లేదన్నారు. అదేవిధంగా ఈరోజు కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీనే లేదన్న వాళ్ళకందరికీ సమాధానం ఇస్తున్నాను. మా కార్యకర్తలు, మా నాయకులు ఎలక్షన్లో చివరి వరకు కూర్చొని 17C తీసుకొని ఇంటికి వచ్చినారు. మాకంటే ముందు వైసీపీ వాళ్ళు బూతులోంచి వెళ్ళిపోయిన పరిస్థితి. కార్యకర్తల మనస్థైర్యాన్ని నింపినాము, వాళ్ళకు భరోసా కల్పించినాము. ఇంకా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీని పటిష్టంగా నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేడం, చాలా సందర్భాలు చెప్పారు, మన నియోజకవర్గంలో గాంజా ఎక్కువ ప్రభావం చూపుతుంది. మొత్తం ప్రెస్ మీట్ ఇప్పుడే అయిపోయి చేస్తే ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచారు కదా, ఎటువంటి చర్యలు తీసుకోవాలి? డెఫినెట్గా నేను ఏం చెప్పాను, నా ప్రథమ ప్రాధాన్యత వాటర్ సమస్య, డ్రైనేజు, గాంజా. వీటి మీద యుద్ధం పోరాటం చేస్తాను. ఈ 9 నెలలు మీరు ఏ విధంగా మాధవిరెడ్డి ఒక కంటెస్టింగ్ క్యాండిడేట్ లెక్క చూశారో అదేవిధంగా వీటి మీద పోరాటంలో అంతే స్ఫూర్తితో అంతే పోరాట ప్రతిమ చూపిస్తాను. మీరు కూడా గెట్ రెడీ. రైట్ అమ్మా.